హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన దురంధర్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే 1999లో జరిగిన కాందహార్ విమాన హైజాక్, 2001లో ఇండియన్ పార్లమెంట్ పై దాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ మాధవన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు, ఆ దేశంలోని ఉగ్రవాద సంస్థల్ని పూర్తిగా అంతం చేసేందుకు ఆపరేషన్ దురంధర్ ప్రారంభిస్తాడు. ఈ మిషన్ లో భాగంగా పంజాబ్ లో జైలు జీవితం గడుపుతున్న రణ్వీర్ సింగ్ ని భారత ఏజెంట్ గా హంజా అనే మారు పేరుతో పాకిస్తాన్ లోకి పంపుతాడు. తర్వాత లయరి అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్ నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్ లో చేరతాడు. ఐఎస్ఐ లీడర్ తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు రణ్వీర్ సింగ్. ఆ తర్వాత ఏమైంది? కరాచీని అడ్డాగా చేసుకుని ఉగ్రవాద ముఠాల్ని పెంచి పోషిస్తున్న రెహమాన్ బలోచ్ ని ఎలా అంతం చేశాడు, ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు ఎలాంటి సాహసాలు చేశాడు, ఈ కథలో ఎస్పీ సంజయ్ దత్ పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. పాకిస్తాన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారో ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా చూపించాడు దర్శకుడు. కాందహార్ హైజాక్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా మొత్తం 8 చాప్టర్లుగా ఉంటుంది. మూవీ అంతా కూడా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ చేశాడు అనే దానికంటే జీవించేశాడు అనే చెప్పవచ్చు. అంత బాగా చేశాడు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సారా అర్జున్ క్యారెక్టర్ కి అంతగా ఇంపార్టెన్స్ లేదు. ఈ సినిమా రన్ టైం వలన అక్కడక్కడ మనకి కొంచెం విసుగు తెప్పిస్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా యాక్టింగ్, యాక్షన్ సీన్స్ అండ్ మ్యూజిక్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ఫిలిం అండ్ ల్యాక్ ఆఫ్ ఎమోషన్ సీన్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.